Namaste, welcome to Khadri News. जय बोलो वासवी माता की। तारीख నుంచి 18వ తారీఖు వరకు వాసవి కన్యకా పరమేశ్వరి వాసవి జయంతి సందర్భంగా కన్యకా పరమేశ్వరి దేవస్థానమునందు అమ్మవారిని ఎంతో చక్కగా అలంకరించినటువంటి ఆంబూర్ స్వామివారు
మరియు ఈ కన్యకా పరమేశ్వరి దేవస్థానం ప్రధాన అర్చకులైనటువంటి శ్రీ ప్రకాష్ భట్ గారు మరియు తేజస్వామి గారు ఎంతో అమ్మవారిని అలంకరించి ప్రతి ఒక్కరి మన్ననలు పొందారు. అలాగే ఆర్యవైశ్య అభ్యుదయ సంఘం వారి ఆధ్వర్యంలో ఆర్యవైశ్య సంఘము మరియు అనుబంధ సంస్థల సహకారంతో ఈ కార్యక్రమాన్ని ఎంతో చిక్కుగా చేసినందుకు మొట్టమొదటిగా అభ్యుదయ సంఘం సభ్యులకు ఆర్యవైశ్య సంఘం తరఫున మరియు అనుబంధ సంస్థల తరఫున వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. ప్రత్యేకించి ఆర్యవైశ్య మహిళలు ఎంతో అందరూ ఆదిరాభిమానంగా ఈరోజు కనీసం అంటే ఒక 600 మంది మహిళలు వచ్చారు. వారందరికీ కూడా దాతల సహకారంతో ఉదయం టిఫిను, మధ్యాహ్నం భోజనము, రాత్రి కూడా మరీ అల్పాహారం ఇస్తున్నాం. వాళ్ళకి దాతలు కూడా ప్రత్యేకించి ధన్యవాదాలు. దీనికి ఎంతోమంది ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ జై వాసవి. గత సంవత్సరము జనవరిలో అభ్యుదయ సంఘం అనేది ఏర్పాటైంది. ఇది మేము చేస్తున్న 2వ వాసవి జయంతి కార్యక్రమము. ఈ 4 రోజుల కార్యక్రమము ఉదయము స్వాముల చేత వేదపారాయణ, రుద్రాభిషేకము కార్యక్రమాలు జరుపుతూ ప్రభాకర్ శర్మ కడప వాస్తవులచే ఈ కార్యక్రమాలు, హోమ కార్యక్రమాలు కూడా నిర్వహించాము. ఈరోజు ప్రతిరోజు సాయంత్రము వివిధ అలంకారాలతో మొదటి రోజు మహాలక్ష్మి అలంకారం, 2వ రోజు సరస్వతి అలంకారం, 3వ రోజు పార్వతీదేవి అలంకారం చేసి దిగ్విజయంగా మహిళలు, పురుషులు మొత్తం అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. ఈరోజు ఉదయం పాలాభిషేకంతో మొదలై హోమ కార్యక్రమం స్టార్ట్ అయింది. తర్వాత మహామంగళహారతి కార్యక్రమము. ప్రతి ఒక్కరూ ఉత్సాహంగా పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో. ఈ జనాలు రావడంతో ఇక్కడ ఉన్న కమిటీ సభ్యులందరికీ కూడా మరింత ఉత్సాహం వచ్చింది కార్యక్రమాలు ఇంకా వైభవపేతంగా చేయాలని. దీనికి సహకరించిన దాతలైతేనేమి, ఈ అల్పాహారము మరియు భోజనాలకి ఇచ్చిన ప్రతి ఒక్కరికి అన్ని సంఘాల తరఫున వాళ్ళకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము. శ్రీమాత జయంతి సందర్భంగా కదిరిలో ఆర్యవైశ్య సంఘం, ఆర్యవైశ్య అభ్యుదయ సంఘం, ఆర్యవైశ్య మహిళా సంఘం, ఈరోజే నూతనంగా ప్రారంభమైన ఆర్యవైశ్య వాసవి మార్కండేయ సంఘం. మార్కండేయుడు ఏ విధంగా అయితే భక్తితో ఆ యొక్క పరమేశ్వరుణ్ణి ఆలింగనం చేసుకొని స్వామివారి కోసం ఎలా ఉన్నారో, వాసవి మాత కూడా ఆ రోజు ధన కనక వస్తువాహనాలు ఎన్ని ఇచ్చినా కూడా వాటన్నిటినీ తృణప్రాయంగా త్యజించి ఆ పరమేశ్వరులో లీనం కావడానికి ఆ మహాతల్లి ఆ రోజు ఆత్మార్పణ చేసుకుంది. ఆత్మార్పణ చేసుకున్నప్పుడు 102 గోత్రీకులు కూడా ఆత్మార్పణ చేసుకున్నారు. అటువంటి మాత జన్మించి ప్రపంచంలోనే ప్రజాస్వామ్య దేశాలకు కానీ ప్రపంచానికి కానీ అశాంతి అనేటువంటిది లేకుండా అహింస అనేటువంటి యొక్క పద్ధతిలో యావత్తు సమాజానికి మార్గదర్శకంగా ఉండే మహాతల్లి శ్రీ వాసవి మాత. అందుకే వాసవి మాత ఆదర్శంగా అటు మహాత్మా గాంధీ కానీ, పొట్టి శ్రీరాములు గారు కానీ అనేక రకాలైన ఉద్యమాలు చేసి ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చారు. ఈ రాష్ట్రానికి కూడా ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ అనేటువంటి యొక్క రాష్ట్రాన్ని కూడా భాషా ప్రయుక్త రాష్ట్రాలుగా ఏర్పాటు చేశారు. కాబట్టి ఆ మహాతల్లి ఆశీస్సులు మన అందరి మీద ఉంటాయి. ఆ మహాతల్లి యొక్క ఆశీస్సుల కొరకు ఈ వాసవి జయంతిని దిగ్విజయంగా చేసిన అందరికీ ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై బోలో వాసవి మాతా కీ జై, బోలో వాసవి మాతా కీ జై, జై మాతా వాసవి మాతా, జై జై మాతా వాసవి మాతా. దక్షిణ భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఎం పార్టీలో ఉన్నటువంటి ఒక అగ్ర నాయకులు స్వామి చుక్కలపల్లి సింగరామరెడ్డి అతని పేరు
సుందరయ్యగా నామకరణం మార్చుకున్నారు. వర్ధిల్లాలి మార్క్సిజం లెనినిజం, వర్ధిల్లాలి మార్క్సిజం లెనినిజం. జోహార్ కామ్రేడ్ సుందరయ్య, సాధిస్తాం సుందరయ్య ఆశయాలను, సాధిస్తాం సుందరయ్య ఆశయాలను, సాధిస్తాం సుందరయ్య ఆశయాలను. జోహార్ కామ్రేడ్ సుందరయ్య, జోహార్ కామ్రేడ్ సుందరయ్య. పుచ్చలపల్లి సుందరయ్య గారు 1985 మే 19 తేదీన అస్తమించినారు. అతని వర్ధంతిని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అదేవిధంగా జిల్లా కేంద్రాలలో కూడా సభలు నిర్వహించాలని, అదేవిధంగా వర్ధంతి కార్యక్రమాలు చేయాలని రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు మనం కూడా కదిరిలో కూడా. దక్షిణ భారతదేశంలో కమ్యూనిస్టు పార్టీ ఉద్యమ నిర్మాతల్లో ప్రధాన వ్యక్తిగా ఉన్నటువంటి కామ్రేడ్ సుందరయ్య గారు వర్ధంతి రోజు. ఆయన మొత్తం జీవితకాలం అంతా కూడా పేద ప్రజల కోసం, కార్మికుల కోసం, కష్టజీవుల కోసం ఎర్రజెండా నీడన పనిచేశారు. ఆయన దాదాపు 17 సంవత్సరాలు ప్రజాప్రతినిధిగా ఉన్నాడు. ఎంపీగా, ఎమ్మెల్యేగా పనిచేశాడు. 17 ఏళ్ళు ఎంపీగా, ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ ఎక్కడా ఇంత అవినీతి మరక లేకుండా, స్వార్థం అనే లక్షణం లేకుండా మొత్తం ప్రజలు ఇచ్చినటువంటి ఆ అధికారాన్ని మొత్తం ప్రజా శ్రేయస్సు కోసం, ప్రజల కోసమే వినియోగించిన రాజకీయాల్లో నీతి నిబద్ధత కలిగిన వ్యక్తిగా సుందరయ్య గారి చరిత్రను నిలిచిపోయారు. ఈరోజు మనం రాజకీయాలు చూస్తా ఉన్నాం. వేల రూపాయలు, వందల కోట్లు ఖర్చు పెట్టడం, అధికారం వచ్చిన తర్వాత మళ్ళీ కొల్లగొట్టడం, ఇవి నేటి రాజకీయాలు. సుందరయ్య గారు మొత్తం రాజకీయాలకే నిలువుటద్దంగా, అంటే అవినీతి లేని రాజకీయాలకి నిలువుటద్దంగా సుందరయ్య గారి జీవితం ఉంది. 17 సంవత్సరాలు ఎమ్మెల్యేగా, ఎంపీగా పనిచేసినప్పటికీ ఎక్కడా కూడా చిన్న అవినీతి మరకలేదు. అది కమ్యూనిస్టు పార్టీ యొక్క ప్రత్యేకత. సిపిఎం పార్టీ ఈ దేశంలో కష్టజీవుల కోసం, కార్మికుల కోసం, ప్రజల కోసం, రైతుల కోసం పనిచేయాలని ఏదైతే ఆశయం ఉందో ఆ ఆశయానికి అనుగుణంగా సుందరయ్య గారు పనిచేశారు. ఆయన పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకున్న సందర్భంలో పిల్లలు పుడితే స్వార్థం వస్తుందేమో అనే ఒక ఆలోచనతో పిల్లలను కూడా తన భార్యను ఒప్పించి పిల్లలు కూడా లేకుండా తన జీవితకాలం అంతా కూడా కష్టజీవుల కోసం పనిచేశారు. చనిపోయే వరకు కూడా ఎర్రజెండా నీడనే, సిపిఎం పార్టీ నీడనే పనిచేశారు. ఆయన అఖిల భారత కార్యదర్శిగా ఉన్నారు. అదే సందర్భంలో ఈ రాష్ట్రానికి వచ్చి రాష్ట్ర కార్యదర్శిగా పనిచేశారు. అంటే ఒక కమ్యూనిస్టు నాయకుడు ఎట్లా ఉండాలో ఆయన జీవితం నిదర్శనం. పార్టీ సభ్యులతో కానీ లేదా కార్మికులతో, కష్టజీవులతో మమేకమై పనిచేసిన గొప్ప వ్యక్తి ఈరోజు సుందరయ్య గారు. ఆయన ఈ రాష్ట్రంలో అనేక వ్యాసాలు రాశారు. ఈ రాష్ట్రానికి సమగ్ర నీటి పథకం ఉండాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ లో సమగ్ర నీటి పథకం పుస్తకం రాశారు. అది ఇప్పటి కూడా ఈ రాష్ట్రానికి అనువర్తిస్తుంది, ఇప్పటికే ఈ రాష్ట్రానికి అవసరం అని చెప్పేసి మేధావులు చెప్తా ఉన్నారు. అలాగే విశాలాంధ్రలో ప్రజారాజ్యం అని చెప్పి ఈ ప్రజల యొక్క ఐక్యతకి ఏ రకంగా ఉండాలని చెప్పేసి ఆయన కార్మికుల రాజ్యం రావాలంటే అందరం కూడా కార్మికులు, కష్టజీవులు ఐక్యంగా ఉండాలి, రైతులు ఐక్యంగా ఉండాలని చెప్పి గొప్ప పిలుపునిచ్చిన వ్యక్తి. అదే సందర్భంలో వచ్చినప్పుడు, దివిసీమలో కరువు వచ్చినప్పుడు, ఇట్లాంటి విపత్తులు, ఉప్పెన్లు వచ్చినప్పుడు మొత్తం పార్టీ సభ్యులంతా కూడా పాల్గొన్నటువంటి గొప్ప ఆలోచన నాయకుడు. అంటే కమ్యూనిస్టు పార్టీ నాయకుడుగా ఉంటే నీతి నిబద్ధతతో పాటు ఏ రకంగా ప్రజలతో మమేకం కావాలి అని ఆయన జీవితం మొత్తం కూడా ఆదర్శంగా ఈరోజు కనబడతా ఉంది. అందుకనే సుందరయ్య వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పిస్తాను. ఆయన నివాళులు అర్పించడం అంటే ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో కష్టజీవుల కోసం సిపిఎం పార్టీ కార్యకర్తలుగా మనం అందరం పనిచేయడం, సిపిఎం పార్టీ సభ్యులుగా ఎర్రజెండా పట్టుకొని మనం కష్టజీవులకు అండగా నిలబడ్డం. అందుకని ఈ సందర్భంగా మేము ప్రతినిధులుతున్నాం. ఈరోజు రాజకీయాల్లో రాజకీయాలు పెరిగిపోయినాయి. డబ్బులు విచ్చినట్టుగా ప్రజల్ని పీల్చి పిప్పి చేసి వేల కోట్ల రూపాయలు వెనకేసుకునే రాజకీయాలు, కులాల పేరు చేసి ఒక దుర్మార్గం
చెంబుతో ఎత్తుకొని వాళ్ళ బయటికి నీటి చేస్తాం అన్నాక చెంబుతో ఎత్తుకొని వాళ్ళ బయటికి కోపం జరుగుతాను కదా ఇది అది అట్లా తీసుకొని చిన్న ఒక రౌండ్ తీసుకొని ఇట్లా ఇప్పటివరకు నా అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్నానండి ఖాద్రి న్యూస్.